ఉన్నటువంటి మాయ ఏంటి? అసలుకు అమరావతిని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇష్టం లేదు? దేవతల రాజధాని అమరావతిని పిలిచేటందుకు ఇష్టం లేదని చెప్పి ప్రతిరోజు ఒక కొత్త ప్రతిపాదనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దుయ్యబట్టారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? ముందుగా వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. పెద్దలు బాలకోటయ్య గారు ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అమరావతి కోసం ఆయన రైతు ఉద్యమం చేసిన మాట వాస్తవం, రైతుల కోసం ఆయన పోరాటం చేసిన మాట వాస్తవం, పాదయాత్ర చేసిన మాట వాస్తవం, కోర్టుల వరకు వెళ్ళిన మాట వాస్తవం. జైలు కూడా వెళ్ళారండి, జైలు గుర్తు చేయాలి. జైలు కూడా వెళ్ళారు, అది కూడా వాస్తవం. నేనైతే బాలకోట గారిని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పటి వరకు రైతులకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇప్పించగలిగారా? వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. డెవలప్ చేసిన ప్లాట్లు రైతులకి వాడి దగ్గర తీసుకున్న భూమికి డెవలప్ చేసిన ప్లాట్లు ఇప్పించగలిగారా? అయితే ఆ బిల్లులో ఇప్పుడు ప్రధానంగా ఆ బిల్లులో ఎప్పటిలోపు వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారైనా కాల పరిమితి అయినా ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు అసలు ఆ బిల్లులో ఏముంది? ఆ బిల్లులో ఎంతవరకు ఉంది? ఎప్పటిలోపు అది పూర్తి చేస్తామని ఉంది? ఎన్ని బిల్డింగ్లు కడతామని ఉంది? ఆ బిల్డింగ్లు ఎప్పటిలో పూర్తి చేస్తామని ఆ బిల్లులో ఏమన్నా వివరాలు పొందుపరచడం జరిగిందా? ఎప్పటిలోపు శాశ్వత అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ కడతారు? ఎప్పటిలోపు శాశ్వత హైకోర్టు కట్టగలుగుతారు? ఎప్పటిలోపు శాశ్వతంగా మినిస్టర్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మిగతా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ క్వార్టర్స్ ఎప్పటిలోపు కడతారు? ఎప్పటిలోపు ముఖ్యమంత్రి గారు అమరావతిలో వచ్చి నివాసం ఉంటారు? ఎప్పటిలోపు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటారు? ప్రభుత్వంలోని పెద్దలందరూ ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో ఎందుకు నివాసం ఉండట్లేదు? వారి తాలూకు ఉన్న కంపెనీలు ఇంతవరకు అమరావతిలోకి ఎందుకు రావట్లేదు? అసలు అమరావతి సిఆర్డిఏ పరిధి ప్రకారం బిల్డింగ్లన్నీ ఆ కోర్ క్యాపిటల్ 28 గ్రామాల్లోనే కడతారా? సిఆర్డిఏ పరిధిలో ఎక్కడైనా కడతారా? అది ఏమన్నా బిల్లులో పొందుపరిచి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి, మీరు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? గ్రోత్ క్యాపిటల్ గా దాన్ని విస్తరించి బందర్ పోర్టుని, గన్నవరం ఎయిర్పోర్టుని, విజయవాడ రైల్వే స్టేషన్ని, ప్రధాన రహదారులన్నింటినీ, ప్రధానంగా విజయవాడ గుంటూరు నగరాలని, వీటన్నిటినీ కలుపుకుంటే గ్రోత్ క్యాపిటల్ అవుతుంది. దాని పేరు మావిగన, గుంటూరా, విజయవాడ, అమరావతి, కమరావతి, మీరు ఏదన్నా పెట్టుకోండి. అయితే ప్రజలకి గ్రోత్ ఇంజిన్లా తయారు చేయడం కోసం ప్లాన్ బి అనేది ఒకటి ఆయన సూచన చేశారు. ప్రతిపక్షాలుగా మేము సూచన చేశాం. మీరు అధికార పక్షంలో ఉండి మీరు దాన్ని సావధానంగా తీసుకొని ఎప్పట్లో పూర్తి చేస్తారని వినయ విధేయతలతోటి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజల్ని, సూచనల్ని, రాజధానిని, మీరు బిల్లుని అవహేళన చేస్తూ, ఎటకారంగా మాట్లాడుతూ, అందులో విషయాలు చెప్పకుండా, ప్రజలకి ఏవి తెలియపరచకుండా మీరు ఎందుకు దీన్ని రాజకీయ కోణంలో టీడీపీ వైసీపీలా చూస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని లేక కూటమి ప్రభుత్వ రాజధాని, లేదా రేణుకా చౌదరి గారు అసెంబ్లీలో అన్నట్టు పిలవరా కమరావతి అని చెప్పినట్టు ఆమె మాటలనే నిజం చేస్తున్నారా? పార్లమెంట్లో కట్టుకుంటున్నారా మీరు? సార్ నన్ను ఒకసారి వివరంగా మాట్లాడినివ్వండి. నా సమయంలో దయచేసి ఎవరు ఇంటరప్ట్ అవ్వద్దు. వారికి ఇచ్చిన సమయంలో వారిని మాట్లాడిద్దాం. నేను క్లియర్ గా ఏమంటానంటే, పూర్తి వివరాలు నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే మీరు బిల్లు చేశామంటున్నారు. ఆ బిల్లులో ఏమేమి వివరాలు ఉన్నాయి? మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోతున్నారు? అసలు బిల్డింగ్లు ఎప్పట్లో పూర్తి చేస్తారు? ఒకవేళ మీరు బిల్లు చేసినా, ఇంకొకటి చేసినా మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో, మీ పరిపాలనా కాలంలో మీరు పూర్తి చేయలేకపోతే మేము వస్తే ప్లాన్ బి అమలు చేస్తామని చెప్పడంలో తప్పేమన్నా ఉందా? దీన్ని ఎందుకు మీరు ఏక్యానంగా, ఎటకారంగా, ఎగతాళిగా
మీరు చూస్తున్నారంటే దాన్ని ఎంత కామెడీగా జోక్గా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ఆ రాజధాని యొక్క విధి విధానాల్ని, ప్రభుత్వం యొక్క విధి విధానాల్ని చిల్లరగా చూస్తున్నారనేది మా అభిప్రాయం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న క్లారిఫికేషన్ కావాలండి. మీరు ప్లాన్ బి అంటున్నారు, ప్లాన్ ఏ 3 రాజధానుల. బాలకోటే గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాలకోటే గారు మళ్ళీ వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ప్రతిసారి ప్లాన్ బి అని ప్రస్తావిస్తున్నారు. ప్లాన్ ఏ 3 రాజధానుల అర్థం అవ్వలేదండి, మీ వాయిస్ కట్ అయింది. అంటే మీరు ప్రతిసారి ప్లాన్ బి అని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్లాన్ బి మావిగన్ అయితే ప్లాన్ ఏ 3 రాజధానుల, దానికి కట్టుబడి ఉన్నారా? ఇంకా మేము ఒకటే చెప్తున్నామండి, అధికార వికేంద్రీకరణ అనేది మా నినాదం. అధికార వికేంద్రీకరణ ప్రజల వద్దకు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఆ నినాదంతో 151 ఉన్నటువంటి 11కు వచ్చారు. మీరు ఇంకా ఎట్లా మీరు ప్రజల ముందుకు వెళ్తారండి? మీరు నన్ను మాట్లాడనిస్తే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ అండి. మీరు ఒక క్వశ్చన్ వేసి దానికి సమాధానం చెప్పక ముందే మీరు ఇంటరప్ట్ అవుతున్నారంటే మీలో కూడా ఏదో భయం ఉంది. వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదో జగన్ వస్తాడు అని భయం పట్టుకుంటే, మేము విడిపోతే ఓడిపోతామని భయం పట్టుకున్నట్టు మీకు కూడా అదే భయం పట్టుకున్నట్టుంది. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి, గ్రోత్ క్యాపిటల్ కింద 9,536 కిలోమీటర్లు విస్తరించిన రాజధాని 20,000 కోట్లకే తయారయ్యే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా? 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి కేవలం 29 గ్రామాలలోనే ఒకే సామాజిక వర్గ పరిధిలోనే రాజధాని 200 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా? ప్రజలు నిర్ణయించుకుంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మనకు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన వర్షం తీసుకున్నాక